ఈ 200 యూనిట్ల వరకు గృహ అవసరాల వరకు ఎవరైతే విద్యుత్ వినియోగిస్తారో వారికి ఏ విధమైనటువంటి ఒక చెల్లింపు లేకుండా జీరో బిల్లింగ్ ద్వారా ఏదైతుందో మనకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పి కొంచెం ఒక్క నిమిషం గోపన్న మేడం మీరు ఇటు సైడ్ రండి. మీరు కొంచెం మీరు చదివితే మేడం వాళ్ళకి వస్తారు. మన ఆర్ట్ సైడ్ వాడేది ఒకటే అట్లుండాలని లాభాయం చేస్తేనే బాగుంటుంది. ఇంతమంది ఇల్లు కట్టుకో మెడలు కొడుతుంది బాగా ఇటు చూడండి, కొంచెం ఇచ్చారండి, కొంచెం ఇచ్చారు. వెరీ గుడ్. గుడిసెని తీసుకుంటున్నా వినాలి. శివరాత్రి 12 తారీఖు 11 తారీఖు మంజూరు ఇస్తుంది. మీకు 6 లక్షల రూపాయలు సార్. రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయండి, ప్రెస్ చేయండి సార్, ప్రెస్ చేయండి సార్. వచ్చింది, తీసేయండి, తీయండి సార్, కిందికి తీయండి. కన్ఫర్మ్ డీటెయిల్స్ వస్తాను. కన్ఫర్మ్ చేసేయండి. తక్కువ కాల్చిన ఒకటి ఇంకోకి కావచ్చు, ఒకట్లే కావచ్చు. మళ్ళీ పిడాద ఎక్కువ చేయాలంటే కొత్త కాల్వాన్ గారు పుష్పవంతం అందజేస్తున్నా కొడుతున్నాం. అంటే దాదాపు 22 యూనిట్లు అధికంగా సప్లై చేయబడి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైతే ఉందో 22 యూనిట్లు అంటే దాదాపు 20% మిలియన్ యూనిట్స్. 22 మిలియన్ యూనిట్స్ అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది కన్సంప్షన్. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైతే ఉందో 20% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఏదైతే ఉందో అధికంగా వినియోగించబడ్డది. 107కి వెళ్ళి 130 అంటే ఇట్స్ 22 యూనిట్స్ అధికంగా అంటే మిలియన్ యూనిట్స్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 20% అని చెప్పండి. వచ్చి ఉండే ఈ సామాజిక సమీకరణ లోపల ఎక్కడ తప్పిపోయిందో కానీ ఇవాళ ఈ జిల్లా బరువు బాధ్యత మీ మీద పెట్టింది. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద చెప్పంటున్నా, ఉన్నమని చెప్పంటున్నా. అందుకే చెప్పంటున్నా, ఇవాళ ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేసినా మీరు తప్పకుండా మాకు సమయం ఇవ్వాలని చెప్పని నేను సభముగా కూర్చున్నాను చెప్పండి.
అట్లా కలెక్టర్ గారు ఏం అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి చెప్పాను నేను. మరి ఎక్కువ తక్కువ చెప్తే ఆమె ఏమనుకుంటది, నేనేదో ఆమె పొగుడు మాట్లాడుతామని చెప్పి అనుకుంటుంది. అందుకోసం ఎక్కువ చెప్పుకుంటా. ఎస్సీ గారు కూడా చెప్పాను ఆయనను. నేను ఒకసారి రోడ్డు మీద ఆయన ఆఫీసులో ధర్నా చేసి రోడ్డు మీద చెప్పండి. అప్పుడు ఆ ప్రభుత్వం ఏమనేది, అన్ఇంటరప్టెడ్ 24 గంటలు ఉన్నాయి. వీరిని ఏమన్నా 9 గంటలు ఇస్తా అని చెప్పమని చెప్పంటే, నో ఇట్స్ నాట్ బి మై హ్యాండ్. నేను హ్యావ్ ఇన్సిస్టెడ్ ఓన్లీ ఫర్ 9 hours, నాట్ 24 hours అని పాపం సిఎండికి మాట్లాడటము, ఆయన డైరెక్టర్ వరంగల్ అటు మాట్లాడు ఇటు మాట్లాడు, ఆయన కోసం చెప్పరా చెప్పాడు. నేను కూడా కూర్చున్నాక అప్పుడు పాపం ఇక నేను మాట్లాడి చేసిన తర్వాత, సారీ సార్ నేను ట్రై టు గివ్ అని చెప్పాను. మొత్తానికి 9 గంటల విద్యుత్ ఇస్తా అని చెప్పాను కమిట్మెంట్ తో నేను విరమించాను. ఆనాడు ఏమన్నా నేను ఇదంతా సిఎండి బాధ్యత చెప్పాలంటే ప్రభాకర్ నాకు ఫోన్ చేసి నాకు వచ్చి ఇక్కడ బాగా పర్సనల్ గా సన్నిహితుడు ప్రభాకర్. సార్ జీవన్ రెడ్డి గారు నా గురించి మీకు తెలుసు అన్ని, మీరు ఇట్లా అంటే ఎట్లా సార్ నన్ను అని చెప్పండి. అవును నువ్వు హోదాలు ఉన్నావు, ప్రభుత్వ ఆలోచన విధానం ఏదున్నా ప్రభుత్వానికి సరి చెప్పాలి, ప్రభుత్వానికి సరి చేయాలి. అట్లా కాకుండా నువ్వు ఏదైనా కానీ ఐదు కాంతి అన్ని చేతితో తలకల్పన కూర్చుంటే ఎటువంటి ఇట్లా ఉంటాయని చెప్పాను. సారీ సార్ ఏదైనా నేను మాత్రం డెఫినెట్ ఎందుకంటే పవర్ సప్లై ఈస్ గివెన్ అన్ఇంటరప్టెడ్లీ, రైతుకు అవసరం పవర్ ఇస్తా అని చెప్పి చెప్పిండు. అప్పుడు పంటలన్నీ పండిస్తున్నాను చెప్పండి. మన జిల్లాలో ట్రాన్స్ఫార్మర్స్ కూడా కొరత ఏర్పడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ కొరత ఏర్పడితే కూడా చెప్పాను నేను. స్పెషల్లీ జగిత్యాల జిల్లాకు దో ఐ వాజ్ ఇన్ అపోజిషన్ అంటే దో ఐ వాజ్ ఇన్ అపోజిషన్, నేను ఎక్కడ కౌన్సిల్ అంశాలు లేవెత్తుతా అని చెప్పని స్పెషల్ గా మేడం మన జగిత్యాల జిల్లా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఎప్పటికప్పుడు అందులో తెచ్చించారు. మరి